హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు VREDITZ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఇప్పుడు మీరు స్క్రీన్ పైన లోవర్ థ్రెడ్స్ చూస్తుంటారు కదా, సో అలాంటి లోవర్ థ్రెడ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్పట్లేదు. జస్ట్ ఒక చిన్న ప్రీసెట్ అయితే ఇస్తాను. సో దాని అయితే కొద్దిగా టైం స్పెండ్ చేశాను. మీరు అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి జస్ట్ ప్రీసెట్ అయితే ఇస్తున్నాను. XML ఏమీ ఇవ్వట్లేదు, జస్ట్ ప్రీసెట్. ఈ ప్రీసెట్ మీకు అలైట్ మోషన్ లేటెస్ట్ వర్షన్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్లో పిన్ చేసి పెట్టాను. సో అలైట్ మోషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో అందులో అయితే మీకు ఈ ప్రీసెట్స్ అనేది ఇంపోర్ట్ అవుతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఫర్దర్ ఎనీ డు లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి మీకు ఈ విధంగా ఉంటుంది సింపుల్ లోవర్ థ్రెడ్ ప్రీసెట్ డౌన్లోడ్ లింక్ సెక్షన్లో. సో సింపుల్ లోవర్ థ్రెడ్ ప్రీసెట్ ఉంది, దీని కింద లింక్ ఉంటుంది, దాన్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి మనకి ఆటోమేటిక్గా అలైట్ మోషన్ అప్లికేషన్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇంపోర్టర్స్ చాలా ఉంటాయి, 6 ప్రాజెక్ట్స్ అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి. సో ఇక్కడ ఇంపోర్ట్ ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో మనకి ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అయితే అయ్యింది. సో ఇక్కడ ప్రాజెక్ట్స్లోకి వెళ్తే చూడొచ్చు, మనకి ఇక్కడ ప్రాజెక్ట్స్ అన్నీ ఇంపోర్ట్ అయ్యాయి. సో మీరు ఏ ప్రాజెక్ట్లో అయితే మీ నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. సపోజ్ నేను ఇన్స్టాగ్రామ్ దాంట్లో జస్ట్ నన్ను నా పేరే పెట్టి ఇచ్చాను. సో మీరు నేమ్ చేంజ్ చేయాలనుకుంటే సో ఇక్కడ గ్రూప్ 1 ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ 1 ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి మీరు సో ఇక్కడ నేమ్ చేంజ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ నేను ఇక్కడ నేమ్ అని పెట్టేస్తున్నా, ఎందుకంటే మీరు మీ నేమ్ అనేది పెట్టేసుకోండి. నేనైతే VREDITZ అనే ఇచ్చేస్తున్నా అక్కడ. సో ఇక్కడ నేమ్ అని పెట్టుకోండి. మళ్ళీ మనము బ్యాక్ వచ్చేసి అంటే మెయిన్ ప్రాజెక్ట్ గ్రూప్ 1 వచ్చేసి మనము ఇది ఇక్కడ షేర్ బటన్ పైన క్లిక్ చేసి వీడియోని సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ క్యాన్సిల్ ఒకటి. సో ఇదైతే మీరు ట్రాన్స్పరెంట్లో పెట్టేసుకొని మీరు ఇదే ఎలిమెంట్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనిపైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు మై ఎలిమెంట్స్ ఉంది కదా, సో దీనైనా క్లిక్ చేయండి. సో ఇలా అన్న చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే వేరే ప్రాజెక్ట్ ఉంటుంది కదా, సో సేమ్ ఇదే ప్రాసెస్తో ఇంకో ప్రాజెక్ట్ ఇక్కడ ఎడిట్ హియర్ ఉంటుంది. ఓన్లీ ఇన్స్టాగ్రామ్కి మాత్రమే అది పెట్టి ఇచ్చాను, మిగతా ప్రాజెక్ట్స్ కానీ ఎడిట్ హియర్ అని వస్తుంది. సో ఎడిట్ హియర్. సో చూడండి, సో జస్ట్ మీ నేమ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, సింపుల్గా ఉంటుంది. సో ఇంకా మీకు ఇష్టం వచ్చిన ప్రాజెక్ట్ ఓపెన్ చేసి మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై బై అండ్ పీస్, టేక్ కేర్.